నమస్తే. ఇది తెలుసా? ఎర్ర తివాచీ ఎలా వచ్చిందంటే, చలనచిత్రోత్సవాల్లో భాగంగా ఎర్ర తివాచీ మీద అందాల తారల్ని ఫోటో తీయడము, స్వాగతిస్తున్నారని చెప్పడానికి ఎర్ర తివాచీ పరిచారనడము అందరికీ తెలిసిందే. అసలు ఎర్ర తివాచీకి ఎందుకింత ప్రత్యేకత అంటే, దానికి చాలా పెద్ద కథే ఉందంటున్నారు చరిత్రకారులు. దాదాపు 2,500 సంవత్సరాల క్రితం గ్రీకు పౌరాణిక నాటకంలో మొట్టమొదటిసారి ఈ ఎర్ర తివాచీ ప్రస్తావన వచ్చింది. ట్రోజన్ యుద్ధంలో గెలిచి వచ్చిన భర్త ఆగమనానికి భార్య స్వాగతం చెబుతూ ఎర్ర తివాచీ మీద నడిచి రమ్మంటుంది. అప్పటి వరకు అసలు ఎరుపు రంగుని దేవుళ్లకు తప్ప మనుషులు వాడేవారు కాదట. అందుకని అతడు దేవుళ్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడుతూనే దాని మీద నడిచాడని రాస్తాడు రచయిత. అప్పట్లో ఒక చిన్న కీటకం నుంచి ఎర్రని రంగుని సేకరించి చేత్తో నేసిన తివాచీలకు అద్దేవారట. ఆ పద్ధతి చాలా ఖర్చు, శ్రమలతో కూడుకున్నది కాబట్టి ఎరుపు రంగు చాలా కాలం పాటు రాజకుటుంబాలకే పరిమితమైంది. పారిశ్రామిక విప్లవం తర్వాత కృత్రిమ రంగులు తయారవడంతో దాన్ని అందరూ వాడటం మొదలుపెట్టారు. 1821లో అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రోకి మొట్టమొదటిసారి సౌత్ కరోలినా రాష్ట్రంలో ప్రజలు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం చెప్పారు. ఆ తర్వాత 1902లో కొత్త రైలును ప్రారంభిస్తూ ప్రయాణికులను ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించారు అధికారులు. మరో 20 ఏళ్లకల్లా అది హాలీవుడ్కి పాకింది. రాబిన్ హుడ్ సినిమా మొదటి ప్రదర్శనకు అందులోని నటీనటులను స్వాగతిస్తూ ఎర్ర తివాచీ పరిచారట. 1964లో కలర్ టీవీ ప్రసారాలు మొదలైనప్పటి నుంచి ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో అతిథులు రెడ్ కార్పెట్ మీద నడిచి రావడం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఎర్ర రంగు నేపథ్యంలో ఏ రంగు దుస్తులు అందమును ఇనుమడిస్తుందనే రెడ్ కార్పెట్ ఫోటో సెషన్కి అంత ప్రాముఖ్యం.